బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 సవరణలు అమల్లోకి రానున్నాయి. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు ఇవాల్టి నుంచి తగ్గనున్నాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గనున్నాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించుకున్న విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 సవరణలు అమల్లోకి రానున్నాయి. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు ఇవాటి నుంచి తగ్గనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఆన్లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెనెల. ఈ రోజు నుంచి కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కూడా భారీ ఊరట లభించనున్నది. ఇక జిఎస్టీలోని కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలోని కొత్త సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక నిత్యావసర సరుకులతో పాటుగా ఇక మెడికల్ పరికరాలు, అలాగే మెడిసిన్ కి సంబంధించి కావచ్చు, ఇతర పరికరాలకు సంబంధించి కూడా జిఎస్టీ తగ్గించిన నేపథ్యంలో ఇప్పుడు భారీ ఊరట లభించుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నేటి నుంచి జిఎస్టీలో కొత్త స్లాబ్లు అమల్లోకి రానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నాయి. దీంట్లో పూర్తిగా కేవలం జిఎస్టీకి సంబంధించి కూడా 2 స్లాబ్లకు మాత్రమే పరిమితం చేసింది. గతంలో ఎక్కువ స్లాబులు ఉండే నేపథ్యంలో కొత్త సంస్కరణలో భాగంగా 2 స్లాబ్లకు సంబంధించి కూడా పరిమితం చేసింది. దీంతో నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన మెడిసిన్ కి సంబంధించి కావచ్చు, ఆరోగ్య బీమా వంటి వస్తువులకు కూడా ధరలు తగ్గనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక నిత్యావసర సరుకులపై జిఎస్టీ గతంలో 18% జిఎస్టీ ఉంటే ఇప్పుడు 5% సంబంధించి కూడా తగ్గించిన నేపథ్యం కావచ్చు. అలాగే స్టేషనరీ వస్తువులకు సంబంధించి కూడా దాంట్లో పాలు, నెయ్యి, పన్నీర్ వంటి వస్తువులకు సంబంధించి కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది 5%. ఇక జిఎస్టీలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణలో భాగంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి కావచ్చు, ఇక లైట్ మోటార్ వెహికల్ కి సంబంధించి కూడా భారీగా ధరలు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా కొత్త జిఎస్టీకి సంబంధించి దాంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, గృహ ఉపకరణాలకు సంబంధించిన టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు, అలాగే 32 ఇంచెస్ పరిమాణంలో ఎల్ఈడి టీవీకి సంబంధించి కావచ్చు, దీంట్లో 2500 నుంచి 85,000 సంబంధించి తగ్గనున్న టెలివిజన్ ఏదైతే టీవీలకు సంబంధించిన ధరలు తగ్గనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వాహనాలకు సంబంధించి కూడా చిన్న కార్లు 1200 సీసీకి సంబంధించి కూడా గతంలో 25% జిఎస్టీ ఉండి ఇప్పుడు 18% సంబంధించి కూడా తగ్గించారు. ఇక ద్విచక్ర వాహనాలకు సంబంధించి కూడా 18% జిఎస్టీకి సంబంధించి కూడా తగ్గించు నిర్ణయాన్ని తీసుకున్నారు. దాంట్లో మారుతి, టయోటో, హుండాయ్ వంటి కంపెనీలకు సంబంధించి కూడా లక్షల రూపాయల వరకు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే 2 వీలర్ కి సంబంధించి కూడా 18,800 వరకు సంబంధించిన తగ్గింపు కావచ్చు. అలాగే కార్ల ధరకు సంబంధించి కూడా 4.48 లక్షల వరకు రేట్లు కూడా తగ్గనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జిమ్, యోగా సెంటర్లకు సంబంధించి, సెలూన్లు, హెల్త్ క్లబ్లకు సంబంధించి కూడా 5% జిఎస్టీ కుదిస్తూ కూడా నిర్ణయాన్ని తీసుకుంది. ఇక 7,500 కంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ కి సంబంధించి కూడా 18% గతంలో జిఎస్టీ ఉండి ఇప్పుడు 5% సంబంధించి కూడా తగ్గిస్తూ కూడా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక మొత్తంగా ఏదైతే టూత్ పేస్టులు కావచ్చు, సబ్బులు కావచ్చు, మెడిసిన్ కి సంబంధించి కావచ్చు, డ్రై ఫ్రూట్స్, అలాగే ఇలాగే నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా గతంలో 18% జిఎస్టీ ఉండే ఇప్పుడు దాన్ని 5% జిఎస్టీ తీసుకొచ్చారు. కాబట్టి కొత్త సంస్కరణ వల్ల కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కూడా ఈ రోజు భారీ ఊరట లభించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజుకు సంబంధించి కూడా కొత్త జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జిఎస్టీ సంస్కరణలో ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రానున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.